హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, నేను ప్రీవియస్‌గా ఒక వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియో ఏంటంటే, మీ మీద ఎవరైనా సరే నరదృష్టితో ఉన్నారా? అసలు దాని ప్రభావం ఎలా ఉంటుంది అని. సో, ఆ వీడియో పోస్ట్ చేసినప్పుడు నేను మీకు కొన్ని క్రిస్టల్స్ సజెస్ట్ చేశాను. బ్లాక్ అబ్సిడియన్ క్రిస్టల్ ఒకటి అండ్ ఈవిల్ ఐ ప్రొటెక్షన్ బ్రేస్లెట్ ఒకటి సజెస్ట్ చేశాను. అంటే ఈ 2 కూడా బ్రేస్లెట్స్‌లా సజెస్ట్ చేశాను. సో, మీరంతా నాకడిగారు అదెక్కడ దొరుకుతుంది? దాని ప్రైస్ ఎంతుంటుంది? లేకపోతే అది ఏ హ్యాండ్‌కి వేసుకోవాలి? ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్వెషన్ అయితే నన్ను అడిగారు. సో, అందరికీ నేనేంటంటే రిప్లై ఇవ్వలేను. కాబట్టి నేనేంటంటే ఈ వీడియోలోని దాని కోసం చెప్పాలి అని అనుకుంటున్నాను. సో, బ్లాక్ అబ్సిడియన్ క్రిస్టల్ ఏంటంటే అది నెగెటివ్ ఎనర్జీస్ ఎవరి నుంచైనా వస్తున్నట్టయితే పిక్ చేసుకుంటుందండి. ఎట్ ద సేమ్ టైమ్ దానివల్ల అంటే మీ చుట్టూ ఉన్న నెగెటివ్ ఎనర్జీస్ వల్ల మీరు అంతగా ఎఫెక్ట్ అవ్వరు. సో, అందుకే అది సజెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇదేంటంటే మీకు అమెజాన్‌లో దొరుకుతుందండి. అండ్ దాని ప్రైస్ కూడా తక్కువే ఉంటుంది. మీరైతే దానికోసం వర్రీ అవ్వొద్దు. ఈవిల్ ఐ ప్రొటెక్షన్ బ్రేస్లెట్ కూడా అంతే. నేను ఈ 2 బ్రేస్లెట్స్ లింక్ కూడా ఈ డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్‌గానే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. 2 కూడా మీరేంటంటే తీసుకోవచ్చు. ఆర్ ఒకటైనా తీసుకోవచ్చు. బ్లాక్ అబ్సిడియన్ క్రిస్టల్ అయితే రైట్ హ్యాండ్‌కి వేసుకోవాలి. ఈవిల్ ఐ ప్రొటెక్షన్ బ్రేస్లెట్ అయితే లెఫ్ట్ హ్యాండ్‌కి వేసుకోవాలండి. ఇది ఎవరికైనా అంతే. లేడీస్ ఆర్ జెంట్స్ ఇద్దరికీ సేమ్ అనే చెప్పాలి. మీకు ఒక స్ట్రాంగ్ నెగెటివ్ ఎఫెక్ట్ ఉంది. వ్యక్తులు దృష్టి మీ మీద ఉంది అని అనిపిస్తే ఇవి వేసుకోండి. లేకపోతే అవసరం లేదు. ఎందుకంటే క్రిస్టల్స్ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందండి. అందుకే నేనైతే ఇలా చెప్తున్నాను. సో, ఈరోజు రీడింగ్‌లోకి వెళ్ళినట్టయితే ఈ వ్యక్తి మీకు అపకారం చేయాలి అనుకుంటున్నారా? అంటే టైమ్ టు టైమ్ మీ చుట్టూ ఎవరో ఒక వ్యక్తులు ఉంటుంటారండి. మీ లైఫ్‌లోనేంటంటే అందరూ మంచిగా ఉంటున్నట్టే ఉంటారు. లేకపోతే మీకు వాళ్ళతో మంచి కనెక్షనే ఉన్నట్టుగా ఫీల్ అవుతుంటారు. బట్ ఎవరో ఒక వ్యక్తి అయితే ఇలానే అపకారం చెయ్యాలి, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి చూస్తుంటారు. సో, మేబీ ఇలా మీకెవరైనా సరే హాని చేయాలి అని అనుకుంటే, ఈ రీడింగ్ ద్వారా అయినా సరే వాళ్ళ రియల్ ఇంటెన్షన్స్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది అని చెప్పి, నేనైతే ఇలాంటి రీడింగ్ ఒకటి చేస్తున్నాను. అంటే ఖచ్చితంగా మీ లైఫ్‌లో ఎవరో ఒక వ్యక్తి మీద అంటే మీకలా ఒక ఫీలింగ్ వస్తుందండి. వాళ్ళు మీకు ఏదైనా అపకారం చేయాలి అనుకుంటున్నారు అని. మీ ఇంట్యూషన్ ఏంటంటే స్ట్రాంగ్‌గా చెప్తుందండి. సో, అలాంటి వ్యక్తులు ఎవరైనా కానీ మీకు ఉన్నట్టయితే, ఈ రీడింగ్ చూసినట్టయితే ఎంతో కొంత తెలుస్తుంది కదా! సో రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ 2 ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజెస్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయండి. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి యెల్లో ఫెదర్, సెకండ్ కార్డ్ సెట్‌కి నేవీ బ్లూ ఫెదర్ అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి వైట్ ఫెదర్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుందండి. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ యెల్లో ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తి మీకు అపకారం చేయాలనుకుంటున్నారా? అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి చూద్దాం. సో, ఈ వ్యక్తులేంటంటే పాస్ట్‌లో మీ వల్ల చాలా డిసప్పాయింట్ అయ్యారని చెప్పొచ్చండి. ఆర్ మీ వల్ల చాలా హర్ట్ అయ్యారని కూడా చెప్పొచ్చు. అంటే వీళ్ళ ఇంటెన్షన్స్ అనేది మనం పక్కన పెడితే ఫస్ట్ వీళ్ళకి జరిగిందేంటి అనేది మనం మాట్లాడుకోవాలి కదా! సో, మీరు రెస్పాన్సిబుల్లా కాదా అనేది పక్కన పెడితే మీ వల్ల వీళ్ళు హర్ట్ అవ్వడం అయితే జరిగిందండి. వాళ్ళ లైఫ్‌లో చాలా ట్రబుల్స్ తీసుకోవడం కానీ, లేకపోతే వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీరు రీచ్ అవ్వకపోవడం కానీ, ఇది ఎక్స్‌పెక్టేషన్స్ అనే దానికంటే కూడా ఎందుకో కానీ వాళ్ళు మీ వల్ల ఇబ్బందయితే పడ్డారండి. ఆ డిసప్పాయింట్‌మెంట్ అనేది నాకు క్లియర్‌గా కనిపిస్తుంది. లిటరల్‌గా వాళ్ళకేంటంటే ఇంకా ఈ రిలేషన్‌షిప్ బ్రేక్ అయిపోయినంత ఫీలింగొచ్చింది. మేబీ ఇప్పుడు మీ ఇద్దరు కలిసున్నా, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్ సిట్యుయేషన్ అయినా స్టిల్ ఈ వ్యక్తులేంటంటే మీ పరంగా డిసప్పాయింట్ అవ్వడం అయితే నిజమండి. అండ్ ఇంకొకటేంటంటే ఈ వ్యక్తి కూడా అసలు మీ మీద ఎలాంటి హోప్స్ పెట్టుకోలేకపోయారు అని చెప్పొచ్చండి. అంటే
మీతో ఒక ప్రెజెంట్‌ని కానీ, ఫ్యూచర్‌ని కానీ ఇమాజిన్ చేసుకోలేని పరిస్థితికి వచ్చేసారని చెప్పొచ్చండి. సో, దానివల్ల ఈ వ్యక్తి ఎలా అంటే తయారయ్యారు, ఇన్‌సెక్యూరిటీస్ పెంచుకోవడం అండ్ మీ మీద ఆ జెలస్ ఫీలింగ్ కానీ, పొసెసివ్‌నెస్ కానీ డెవలప్ చేసుకోవడం ఇవన్నీ జరిగాయండి. అంటే వాళ్ళకి మీ మీద చాలా నెగటివిటీ అనేది వచ్చింది అని చెప్పొచ్చు. ఈ వ్యక్తులు నాకేమనిపిస్తుందంటే చాలా వరకు కూడా మీ వల్ల డిసప్పాయింట్ అయ్యారు. ఆ డిసప్పాయింట్‌మెంట్ అనేది వాళ్ళలోని ఒక ఇన్‌సెక్యూరిటీని క్రియేట్ చేసింది అని చెప్పొచ్చు. లేకపోతే వాళ్ళు మిమ్మల్ని చూసి జెలస్‌గా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశారు అని చెప్పొచ్చు. ఆర్ మీ లైఫ్‌ని చూసి వాళ్ళేంటంటే ఆ పొసెసివ్‌నెస్ ఫీల్ అయ్యారు అని చెప్పొచ్చు. మొత్తానికి ఇలా ఏంటంటే ఈ వ్యక్తుల్లో నాకు కొన్ని నెగెటివ్ ట్రైట్స్ కనిపిస్తున్నాయండి. అండ్ వీళ్ళేంటంటే గ్రిడీగా చేంజ్ అయిపోయారండి. ఇప్పుడు వాళ్ళు ఏదైతే సాధించుకోవాలి అనుకుంటున్నారో, లేకపోతే వాళ్ళ లైఫ్ బెటర్ చేసుకోవడం కోసం మేబీ మిమ్మల్ని డౌన్ చేయాలి అనుకోవడం, ఇలా ఏవో కొంత వాళ్ళు ఎలా అంటే నెగెటివ్ వేలో మిమ్మల్ని చూడడం అయితే స్టార్ట్ చేశారండి. ఈ వ్యక్తిలో చాలా నెగటివిటీ అయితే నాకు కనిపిస్తుంది. సో, దీనివల్ల ఏంటంటే ఈ వ్యక్తులు కొంత మారిపోయారు అని చెప్పొచ్చండి. టైమ్‌తో పాటు వీళ్ళేంటంటే యాక్చువల్‌గా మంచిగానే ఉన్న వ్యక్తులు కొంచెం కొంచెంగా టాక్సిక్‌గా చేంజ్ అయ్యారు. అండ్ చేంజ్ అయ్యి వాళ్ళకి వాళ్ళే చాలా ఇమాజిన్ చేసుకోవడం, వాళ్ళకి వాళ్ళే ఒక ఫ్యాంటసీస్‌లో ఉండడం ఇలాంటివి స్టార్ట్ చేశారండి. దీనికి ఇంకో రీజన్ కూడా ఉందండి. అదేంటంటే వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీరు రీచ్ అవ్వకపోవడం అని కూడా చెప్పొచ్చు. ఇలా ఏంటంటే ఈ వ్యక్తులు మాత్రం చాలా చేంజ్ అయిపోయారండి. మీరు అనుకున్న వ్యక్తి వేరు, వీళ్ళు వేరు అని చెప్పొచ్చు. అంటే మీరు ఇప్పుడు ఏ వ్యక్తినైతే చూస్తున్నారో ఆ వ్యక్తి ఒకప్పుడు వాళ్ళిది కాదండి. మంచి వ్యక్తులే. అంటే సాఫ్ట్ అని కూడా చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు వ్యక్తులు వేరండి. వీళ్ళేంటంటే మీకు బయటికి మరి టాక్సిక్‌లా కనిపిస్తున్నారో లేదో నాకు తెలీదు కానీ, లోపల మాత్రం వీళ్ళలో చాలా టాక్సిసిటీ ఉంది అని చెప్పొచ్చు. దీనివల్ల ఏంటంటే మీరు ఏ రోజైనా సరే ఇబ్బంది పడడానికి కూడా అవకాశం ఉంది. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళు రోజు రోజుకి మీ నుంచి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి. వాళ్ళకి జెలసు, పొసెసివ్‌నెస్ పెరిగిపోయింది కదా మీరంటే. సో, ఎలా అంటే మీ నుంచి ఎక్కువ తీసుకోవాలి అనుకుంటున్నారు. అది మీరివ్వగలరా లేదా? అసలు ఇందులో మీ తప్పెంతుంది? లేకపోతే వాళ్ళసలు ఎందుకలా మిమ్మల్ని అర్థం చేసుకున్నారు? ఇవేమీ కూడా ఆలోచించలేకపోతున్నారు. అంటే మిమ్మల్ని ఒక పాజిటివ్ వేలో అయితే వాళ్ళు చూడాలి అనుకోవట్లేదండి. ఎందుకంటే ఒకవేళ పాజిటివ్ వేలో చూస్తే వాళ్ళు సాఫ్ట్ అయిపోతారు. వాళ్ళ హార్ట్ ఏంటంటే దాన్ని తీసుకోలేదు అని చెప్పి వాళ్ళు మాత్రం మిమ్మల్ని ఒక నెగెటివ్ వేలోనే చూడాలి అనుకుంటున్నారు. అలా నెగెటివ్ వేలో చూడాలి అనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌ని, వాళ్ళ స్టాండర్డ్స్‌ని పెంచుకుంటున్నారండి. ఎందుకంటే మీరు ఆ స్టాండర్డ్స్‌కి రీచ్ అవ్వలేరు కదా! ఇప్పుడు ఒక మనిషి ఫ్యాంటసీలో ఉంటే అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. రియాలిటీ అనేది వేరు కదండీ! ఇప్పుడు ఊహించుకోవడం అనేది వేరు. సో, కొన్ని సార్లు ఏమవుతుందంటే ఆ ఫ్యాంటసీస్ అనేవి వర్కౌట్ అవ్వవు. ఒకవేళ వాళ్ళ ఫ్యాంటసీస్‌లోనే ఉంటే మీరెప్పటికీ వాటికి రీచ్ అవ్వలేరు. వాళ్ళు కొన్ని ఇమాజిన్ చేసుకుంటారండి. ఆ ఇమాజినేషన్స్ అన్నీ కూడాను మీరు ఫుల్‌ఫిల్ చేయలేరు కదా! అది యాక్చువల్‌గా మీ రెస్పాన్సిబిలిటీ కాదు. బట్ వాళ్ళు అలా అనుకుంటేనే మిమ్మల్ని హర్ట్ చేయగలరు. లేకపోతే మిమ్మల్ని ఏంటంటే కంట్రోల్ చేయగలరు అనే ఆ ఫీలింగ్ వాళ్ళకి చాలా ఎక్కువగా ఉందండి. సో, దీనివల్ల ఏంటంటే వీళ్ళు మీకేంటంటే ఆ గుడ్ వైబ్స్ ఇవ్వట్లేదు అని చెప్పొచ్చండి. నాకు తెలిసినంత వరకు మీలో ఇప్పటికే చాలా మంది నోటీస్ చేసుంటారు. ఈ వ్యక్తిలోని ఈ టాక్సిసిటీ అనేది ఆర్ వాళ్ళు అంటే మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారనేది మీరు ఆ డిఫరెన్స్‌నైతే ఫీల్ అవుతున్నారు అని నాకిక్కడ చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. వీళ్ళేంటంటే ఎప్పుడు ఏదైనా ఒకటి మంచి చేస్తారు, లేకపోతే ఎప్పుడు వీళ్ళ నుంచి ఒకటి పాజిటివ్‌గా దొరుకుతుంది అని మీరు అనుకున్నా అది రివర్స్ అవుతుందండి. అంటే వాళ్ళేం చేస్తున్నారు అంటే మీరు ఊహించిన దానికి రివర్స్‌లో చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఎప్పుడు వీళ్ళు అంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవుతారు, లేకపోతే మీకు హ్యాపీనెస్ ఇస్తారు అని అనుకున్నా సరే, మీకు వాళ్ళ నుంచి అది దొరకట్లేదండి. దానికి రీజన్ ఏంటంటే, వాళ్ళ కంఫర్ట్ జోన్ అదే. అంటే మిమ్మల్ని హర్ట్ చేయడం కానీ, లేకపోతే మీరు ఇదే అనుకోని వాళ్ళు డిసైడ్ అయ్యి ఇంటెన్షనల్‌గా చేస్తున్నవవి. ఇప్పుడు వాళ్ళ నుంచి మీరు ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తారండి. అది మీకు దొరకదు. అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? డిసప్పాయింట్ అవుతారు కదా! ఈ వ్యక్తి ఏంటి ఇలా చేశారు? మనం ఇలా చేస్తారు అని అనుకున్నాం కానీ అలా చేశారేంటి అని మీరు ఇలా డిసప్పాయింట్ అవుతారు కదా! సో, వాళ్ళకి కావాల్సింది అదే. అందుకే మీకేం చేస్తున్నారు అంటే వాళ్ళు మీరు ఊహించిన దానికి అపోజిట్ చేస్తున్నారు. ఒకవేళ కానీ ఈ వ్యక్తి నుంచి మీరు ఒక కమిట్మెంట్ కోరుకుంటున్నట్టయితే డెఫినిట్‌గా ఆ వ్యక్తి మీకు ఆ కమిట్మెంట్ ఇవ్వాలి అని మాత్రం వాళ్ళు అనుకోవట్లేదండి. దానికి రీజన్ ఏంటంటే ఒకటే. మీరు వాళ్ళని పాస్ట్‌లో హర్ట్ చేశారు కాబట్టి
మీరు కోరుకున్నవేవి కూడా వాళ్ళివ్వకూడదు అని అనుకుంటున్నారు. అంటే ఈ టైప్ ఆఫ్ నేచర్ అండి ఈ వ్యక్తులది. వాళ్ళేంటంటే ఆహ్, ఏదో సంథింగ్ మీ వల్ల డిసప్పాయింట్ అయితే అయ్యారు. బట్ అది మీరు చేసారా? కాదా? అసలు దానికి మీరు రెస్పాన్సిబులా? కాదా? అనేది పక్కన పెడితే వాళ్ళేంటంటే మీరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అనే ఫీల్‌లో ఉన్నారు. దానివల్ల ఈ మనుషులేంటంటే చాలా నెగెటివ్‌గా చేంజ్ అయిపోయారు అని చెప్పొచ్చండి. బట్ ఈ వ్యక్తులేంటంటే స్లోగా చేంజ్ అవుతారు. మీరది కాదు అని తెలుసుకుంటారు. ఎందుకంటే ఒక వ్యక్తి అది కానప్పుడు ఏంటంటే ఏదో ఒక రోజు అది బయటకు వస్తుందండి. అంటే మీరు అనుకోవచ్చు ఇంతలోపు మాకు జరగాల్సినవి జరిగిపోతాయి కదండీ! అంటే ఇక్కడ ఇది ఒక కార్మిక్ సిట్యుయేషన్ అని నేను చెప్పగలనండి. సో, ఇదొక కార్మిక్ సిట్యుయేషన్ అయినప్పుడు ఎలా ఉంటుంది అంటే దీన్ని ఎవరు చేంజ్ చేయలేరు. అలా అని చెప్పి మీకు డ్యామేజ్ జరుగుతుంది అని మీరు భయపడొద్దు. ఎందుకంటే ఈ వ్యక్తులు మారుతారండి. వాళ్ళలో చేంజెస్ అయితే వస్తాయి. డెఫినిట్‌గా వీళ్ళ గురించి కాకుండా మీ గురించి ఆలోచిస్తారని చెప్పొచ్చు. మేబీ వాళ్ళు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు అని రియలైజ్ అవ్వడానికైతే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీరు ఒకవేళ ఈ వ్యక్తి నుంచి కమిట్మెంట్ కోరుకున్నా, లేకపోతే ఈ వ్యక్తి మీకు ఆ పాజిటివిటీ ఇవ్వాలి అని మీరు వెయిట్ చేస్తున్నా సరే డెఫినిట్‌గా వాళ్ళిస్తారండి. మీరేంటంటే వీళ్ళివ్వరేమో, లేకపోతే వీళ్ళు ఇలానే ఉంటారేమో అని చెప్పి తప్పుగా అయితే అనుకోవద్దండి. మేబీ వీళ్ళు మీ విషయంలో ఇప్పుడు చేస్తుందైతే తప్పే. దాన్ని నేను అస్సలు సమర్థించను. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఆ వ్యక్తి మైండ్‌సెట్‌ని కూడా మీరు అర్థం చేసుకోవాలండి. వాళ్ళు అలా తప్పుగా అనుకోవడం అనేది అది వాళ్ళ తప్పే. అది కరెక్ట్ కాదు. కాకపోతే ఇక్కడ వాళ్ళు అలా తప్పుగా అర్థం చేసుకున్నా సరే, స్టిల్ మీరైతే ఈ వ్యక్తికి ఒక ఛాన్స్ ఇవ్వొచ్చండి. కాకపోతే కొంతకాలం ఈ వ్యక్తిని వాచ్ చేసుకుంటూ ఉండండి. వీళ్ళ నుంచి ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. అంటే వీళ్ళు ఇది చేసేస్తారు, అది చేసేస్తారు, లేకపోతే ఇలా అంటే మీరు కోరుకున్నట్టు ఉంటారు అని అలా ఏం కాకుండా జస్ట్ న్యూట్రల్‌గా ఉండండి. న్యూట్రల్‌గా మాట్లాడండి. అంటే మీరు చేయాల్సింది మీరు చేయండి. వాళ్ళు చేస్తున్న దాన్ని కొంత వాచ్ చేయండి. అలా ఉండండి. అంతేకాని వాళ్ళ నుంచి మీరు ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయడం అలాంటివేం వద్దండి. వాళ్ళైతే చేంజ్ అవుతారు. వాళ్ళ కోసమే కాదు మీకోసం కూడా ఆలోచిస్తారు. మీ విషయంలో కూడా మీరు సఫర్ అవుతున్నారు. దానికి యాక్చువల్‌గా వాళ్ళు సఫర్ అవ్వడానికి మీరు రీజన్ కాదు అని తెలుసుకున్న రోజు మీ వైపు కూడా వాళ్ళేంటంటే పాజిటివ్‌గా టర్న్ అవుతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఈ వ్యక్తి నుంచి ఏదైతే కోరుకుంటున్నారో వీళ్ళు ఎలా అయితే చేంజ్ అవ్వాలి అని అనుకుంటున్నారో అలానే చేంజ్ అవ్వడానికైతే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. సో, ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో. హ్మ్. సో, నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి. ఈ వ్యక్తి నీడ్స్ ఏంటి? వాళ్ళసలు మీ నుంచి ఏం కోరుకుంటున్నారు? అసలది మీరు ఇవ్వగలరా లేదా? ఇలాంటివి ఆలోచించుకోండి. అలా అని చెప్పి మీరేంటంటే సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ వ్యక్తి కోసం మీరు ఏది సాక్రిఫైస్ చేయొద్దు. అండ్ మీరేంటంటే వాళ్ళ దగ్గర ప్రిటెండ్ చేసుకుంటూ అంటే ఈ రిలేషన్‌షిప్‌లోని ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని చెప్పి మీరేంటంటే వాళ్ళకి సరెండర్ అయిపోవాల్సిన అవసరం కూడా లేదండి. జస్ట్ కూల్‌గా ఉండండి. మీరు మీలా ఉండండి. అండ్ మాట్లాడేటప్పుడు ఏంటంటే అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవద్దు. అదొక్కటే నేను మీకు చెప్పాలి అనుకుంటున్నా. ఎందుకంటే ఈ వ్యక్తులు హర్ట్ అయ్యారు కాబట్టి కొంత మీరు అనుకున్న దానికి అపోజిట్ చేస్తుంటారు. బట్ దాని అర్థం ఏంటంటే వాళ్ళు రాంగ్ పర్సన్స్ అని కాదండి. సిట్యుయేషన్స్ అలా వచ్చాయని చెప్పొచ్చు. సో, ఇలా సిట్యుయేషన్స్ వచ్చినంత మాత్రాన ఆ వ్యక్తులనేంటంటే మీరు అంటే ఇలాంటి వాళ్ళేంటి అని అనుకోవాల్సిన అవసరం లేదు. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. వాళ్ళేంటంటే చేంజ్ అవుతారు. వాళ్ళతో మీకు న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయి. డెఫినిట్‌గా ఒక ఫ్రెష్ స్టార్ట్‌నయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఈ వ్యక్తి నీడ్స్ ఏంటనేది జస్ట్ మీరు తెలుసుకోండి. తెలుసుకొని దాని ప్రకారం యాక్ట్ చేయండి. అంతేకాని వాళ్ళ మీద ఆ హేట్రెడ్‌ని చూపించడం కానీ, లేకపోతే ఆ కోపాన్ని చూపించడం కానీ మీలో కొంతమందుంటారండి. వాళ్ళేంటంటే ఆ టైంకి చిరాకు పడిపోయి కేకలు వేసేస్తారనమాట. ఆ వ్యక్తి మెంటల్ స్టేట్ బాలేదు. అందుకే వాళ్ళలా బిహేవ్ చేస్తున్నారు అని ఆలోచించరు. కేవలం మీరెలా ఆలోచిస్తారంటే వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు అంటే అది తీసుకోలేక వాళ్ళ మీద అరుస్తుంటారు. సో, అలాంటి పనులైతే ఎవరు చేయొద్దు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే అలా చేస్తారో వాళ్ళు రియలైజ్ అవ్వరు సరికదా! ఇంకొంచెం ఇది పెద్దదయిపోతుందండి. వాళ్ళు కూడా మీతోనేంటంటే డైరెక్ట్‌గా వార్‌కి దిగుతారు. సో, ఇవన్నీ అవసరం లేదిక్కడ. ఎందుకంటే ఫ్యూచర్ పొజిషన్‌లో కానీ ఈ వ్యక్తితో మీ కనెక్షన్ చూసుకున్నట్టయితే ఒక పాజిటివ్ వేలో చేంజ్ అవుతది అని యూనివర్స్ అయితే ఒక సైన్ ఇస్తుందండి. అలాంటప్పుడు ఏంటంటే అనవసరంగా దీన్ని పాడు చేసుకోకపోతే మంచిది. ఇంకా తర్వాత మీ ఇష్టం. థింగ్స్ అయితే బెటర్ అవుతాయి అన్నట్టుగా ఇక్కడ ఒక క్లియర్ మెసేజ్ అయితే నాకు కనిపిస్తుంది. సో, కొంచెం పేషెన్స్‌తో వెయిట్ చేయండి. అండ్ ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి.
హలో పైల్ 2 ఎవరైతే ఈ నేవీ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తి మీకు అపకారం చేయాలనుకుంటున్నారా? ఎందుకు? అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? లేకపోతే చెయ్యరా? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకొక విషయం అర్థమైందండి. ఇక్కడ ఈ వ్యక్తి ఎవరో థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉన్నారని చెప్పొచ్చండి. అంటే ఈ థర్డ్ పార్టీ అనే మాట ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో రీడింగ్స్‌లో ఫ్రీక్వెంట్‌గా వస్తుంది అంటే డెఫినిట్‌గా వ్యక్తులేంటంటే ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన వాళ్ళకంటే కూడా పక్క వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నట్టుగా ఉందండి. అంటే థర్డ్ పార్టీ ఇన్ ద సెన్స్ చాలా వరకు నేను చెప్తూనే ఉంటాను ప్రతి రీడింగ్‌లో. మళ్ళీ ఈ రీడింగ్‌లో కూడా చెప్తున్నాను. వీళ్ళేంటంటే ఒక లవరు లేకపోతే స్పెషల్ పర్సన్ అవ్వాలని కాదు. ఎవరైనా అవ్వచ్చు. అంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ ఇలా ఎవరైనా అవ్వొచ్చండి. బట్ వ్యక్తులేంటంటే ఎక్కువ చెప్పుడు మాటలు వింటున్నారండి. ఇలా చెప్పుడు మాటలు వినడం వల్లే అసలు ఇలాంటివన్నీ వస్తున్నాయి అన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే, వాళ్ళ మాటలు విని మీరు వాళ్ళకొక ఛాలెంజ్ లాగా అనిపిస్తున్నారండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ట్రస్ట్ ఇష్యూస్ అండి. ఈ వ్యక్తికి ఏంటంటే మీ మీద నమ్మకం లేదని చెప్పొచ్చు. ఎందుకో కానీ వీళ్ళకి మీ మీద చాలా నమ్మకం తక్కువగా ఉంది ఆర్ అనుమానంగా ఉంది అని చెప్పొచ్చు. నాకిక్కడైతే క్లియర్‌గా ఏమనిపిస్తుందంటే, ఈ వ్యక్తులు బాగా ఎమోషనల్ అండి. అంటే మీరు అనుకోవచ్చు, ఎమోషనల్ అయిన వాళ్ళు అలా చేయడం ఏంటండి అని. డెఫినిట్‌గా వీళ్ళు కానీ ఎవరైనా వీళ్ళ వ్యక్తి అని అనుకున్నా, లేకపోతే వీళ్ళకి ఎవరైనా సరే ఆ రెస్పెక్ట్ ఇస్తే వీళ్ళు కూడా అంటే వాళ్ళకి బాగా కనెక్ట్ అయితే, చాలా వరకు వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారండి. ఆల్మోస్ట్ అన్నీ ఇవ్వడానికి సిద్ధమైపోతారనమాట. అలాంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు కాబట్టే, ఆ థర్డ్ పార్టీ వాళ్ళేం చేస్తున్నారంటే, వీళ్ళని ఈజీగా యూజ్ చేసుకోగలుగుతున్నారు అని చెప్పొచ్చు. ఈ వ్యక్తులు అందుకే ఏంటంటే, ఇక్కడ మీరెంత ఇంపార్టెంట్ అయినా, లేకపోతే వాళ్ళకి అంటే, మీ గురించి తెలిసినా సరే, వాళ్ళేం చేయలేకపోతున్నారు అని చెప్పొచ్చు. వాళ్ళేంటంటే, వాళ్ళ ఆలోచన విధానం మార్చుకోలేకపోతున్నారు అని చెప్పొచ్చండి. ఇక్కడ ఒకవేళ ఈ వ్యక్తి నిజంగానే మీకు ఏదైనా చెయ్యాలి అనుకుంటే, అది వాళ్ళనుకుంటుంది కాదండి. థర్డ్ పార్టీ వాళ్ళు మీకు అపకారం చెయ్యాలి అని అనుకుంటున్నారు. దానికేంటంటే, ఈ వ్యక్తిని ఒక వెపన్‌లా యూజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారండి. చాలా వరకు ఏదో ఒక రీడింగ్‌లోని ఆల్మోస్ట్ నేనెప్పుడు రీడింగ్ చేసినా సరే, ఒక థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ అనే సిట్యుయేషన్ మాత్రం నాకు క్లియర్‌గా కనిపిస్తుంది. సో, ఈరోజు ఎవరైతే ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో, ఇక్కడ నాకు ఆ సిట్యుయేషన్ కనిపిస్తుందండి. ఈవెన్ ఇక్కడ థర్డ్ పార్టీ లేకపోయినా సరే, నేను మీకు ఇంకొక మాట కూడా క్లియర్‌గా చెప్తున్నాను. అంటే 90% థర్డ్ పార్టీ సిట్యుయేషనే ఇది. బట్ 10% ఛాన్సెస్ నాకేం కనిపిస్తున్నాయి అంటే, మిస్‌అండర్‌స్టాండింగ్ అండి. అంటే ఈ వ్యక్తులేంటంటే మీరేం మాట్లాడినా వేరేగా అర్థం చేసుకోవడం, లేకపోతే మీరేంటంటే మంచి ఉద్దేశంతో చెప్తుంటే వాళ్ళకది ఇంకొకలా అర్థం అవ్వడం, లేకపోతే మీరు ఎందుకు అనవసరంగా కాంప్లికేట్ అవ్వడం అనని చెప్పి ఏదో ప్రతిదానికి కాంప్రమైజ్ అవ్వడానికి చూసినా సరే వాళ్ళేంటంటే మీరు సెల్ఫిష్ అని అనుకోవడం. ఇలా అంటే మీ అడ్వాంటేజ్ కోసం మీరు వాళ్ళని ఏదో యూజ్ చేసుకుంటున్నారు అని ఫీల్ అవ్వడం. ఇలాంటిది కూడా నాకొక కైండ్ ఆఫ్ మెసేజ్ అనేది ఛానెల్ అవుతుందండి. ఇక్కడ నాకు డిఫరెంట్ మెసేజెస్ అయితే ఛానెల్ అవుతున్నాయి. బట్ నాకిక్కడ ఎక్కువ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్‌లా అనిపిస్తుంది. బట్ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ కాకపోతే ఇద్దరి మధ్యలో కూడా కొంత గ్యాప్ ఉందని చెప్పొచ్చు. లైక్ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. అండ్ వాళ్ళేంటంటే మిమ్మల్ని ఫ్రీక్వెంట్‌గా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు. సో, దానికి వాళ్ళేంటంటే వాళ్ళకి వాళ్ళే మైండ్‌లో కొన్ని క్రియేట్ చేసుకుంటున్నారండి. అంటే ఆ క్రియేట్ చేసుకోవడం కూడా ఎలా చేసుకుంటున్నారు అంటే మీరొక బ్యాడ్ పర్సన్. మీకేంటంటే ఇల్ ఇంటెన్షన్స్ ఉన్నాయి. ఇలా వాళ్ళకి వాళ్ళే అంటే ఆ నెగటివిటీని క్యారీ చేస్తున్నారు అని చెప్పొచ్చు. సో, దీనివల్ల ఏంటంటే వాళ్ళకి మీరంటే ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయండి. ఇది మాత్రం నాకిక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ మీతోని ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే కూడా వాళ్ళకేంటంటే ఒక ఛాలెంజ్‌లా అనిపిస్తుందని కూడా చెప్పొచ్చండి. వాళ్ళ లైఫ్‌లోనే ఏంటంటే వాళ్ళు ఇప్పటికే చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు. ఇంకా మీరొక అడిషనల్ ఛాలెంజ్‌లా అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా నేను క్లియర్‌గా చెప్పగలను. ఈ వ్యక్తులేంటంటే మీ పట్ల ఈ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి అని అనుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్న వాళ్ళు అలాంటి వాళ్ళే. వాళ్ళకదే కావాలి కదా! ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలోని గొడవొచ్చి మీరిద్దరూ సెపరేట్ అయిపోతే వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఆ ఛాన్స్ అనేది మీరివ్వట్లేదు. అంటే ఎలా అంటే మీరు వీళ్ళకి స్టిక్ అయ్యి ఉండాలనుకుంటున్నారు. మీరేంటంటే వీళ్ళని చాలా గట్టిగా హోల్డ్ చేయాలి అనుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే ఆ థర్డ్ పార్టీకి కొంత డిసప్పాయింట్‌మెంట్ అనేది ఉంది.
అంటే ఎందుకు బ్రేక్ అవ్వట్లేదు అంత ఈజీగా అని. బట్ ఈ వ్యక్తి ఏంటంటే, ఇప్పుడు వీళ్ళెవరికైనా ఒకళ్ళకి లాయల్‌గా ఉన్నారు అంటే టిల్ ద ఎండ్ వాళ్ళకి స్టిక్ అయ్యే ఉండాలి అనుకుంటారు. అంటే మీరు అనుకోవచ్చు, అలాంటప్పుడు మాకెందుకండి లాయల్‌గా లేరు, ముందు బాగానే ఉండేవాళ్ళు కదా! అంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఎక్కువగా ఉందండి. ప్రయారిటీస్ విషయానికొచ్చేసరికి మీకంటే థర్డ్ పార్టీ వాళ్ళు ఒక స్టెప్ ముందున్నారు అని కూడా చెప్పొచ్చు. ఆర్ ఒకవేళ ఇద్దరి మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉంటే ఇంకా ఆ వ్యక్తులు వాళ్ళ వైపే స్టాండ్ తీసుకుంటారు కానీ మీకోసం ఎందుకు స్టాండ్ తీసుకుంటారు. సో ఇలా కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయండి. ఆ వ్యక్తి ఏంటంటే మేబీ అంటే కొంత తెలుస్తుంది. కాకపోతే ఎందుకో కానీ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎంతసేపు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఆలోచిస్తున్నారు. లేకపోతే వాళ్ళేది కరెక్ట్ అనుకుంటే దానికే వాళ్ళు స్టిక్ అయ్యి స్టాండ్ తీసుకుంటున్నారు. బట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏంటంటే ఆలోచించలేకపోతున్నారు. అంటే కొన్నిటిని విడిచిపెట్టేసి ముందుకు వెళ్ళలేకపోతున్నారు అని చెప్పొచ్చండి. సో దీనివల్ల ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ అనేది వాళ్ళకి ఛాలెంజింగ్‌గా అనిపిస్తుందండి. వాళ్ళకి ఎక్కడా కూడా హోప్ అనేది క్రియేట్ అవ్వట్లేదు. సో, దీనివల్ల వీళ్ళేంటంటే, మీ విషయంలోని మీకు హాని చేస్తారని నేను చెప్పను కానీ, ఏదైనా సరే వీళ్ళ వల్ల కొంత ఇబ్బందయితే పడొచ్చండి మీరు. ఇప్పటికే పడుంటారు. వీళ్ళు మాట్లాడే మాటలు కానీ, లేకపోతే వీళ్ళు చేసే పనులు కానీ, మీకు చాలా ఇబ్బంది పెట్టుండొచ్చు. కాకపోతే ఇక్కడేంటంటే, దానివల్ల ఆ వ్యక్తులు కూడా ఏం హ్యాపీగా లేరండి. ఇప్పుడు కొంతమందుంటారు. వాళ్ళు టాక్సిక్ అయినప్పుడు డెఫినెట్‌గా ఎవరైనా సఫర్ అవుతుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఈ వ్యక్తులేంటంటే అలా హ్యాపీగా ఫీల్ అవ్వలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే డీప్ డౌన్ వాళ్ళకి ఎక్కడో కానీ మీరది కాదు అని తెలుసు. అయినా సరే అది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారనమాట. సో వాళ్ళేం చేస్తారు అంటే మీకు ఛాలెంజెస్‌ని క్రియేట్ చేస్తారండి. వాళ్ళకేంటంటే ఇక్కడ హోప్ లేదు కదా! సో ఈ వ్యక్తులేంటంటే, కొంచెం రిస్క్ చేసి, మీ గురించి పాజిటివ్‌గా ఆలోచించి, అంటే మీరసలు ఏంటి అనేది వాళ్ళు కానీ తెలుసుకోగలిగితే, ఇంక ఇవేమి ఉండవండి. బట్ వాళ్ళకి కూడా భయమేస్తుంది. ఆ ఒక్క స్టెప్పు తీసుకోవాలంటే. అంటే నేను మీకు క్లియర్‌గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, వాళ్ళు మిమ్మల్ని నమ్మలేకపోతున్నారు అని చెప్పొచ్చండి. ఒక్క స్టెప్ కానీ ముందుకు తీసుకొని, మిమ్మల్ని నమ్మితే అసలు ఇంకేం ఉండదండి. ఈ వ్యక్తులు మిమ్మల్ని ఎంత ట్రీట్ చేస్తారు అంటే, మీరు కూడా ఊహించలేరు. అంత బాగా ట్రీట్ చేస్తారండి. వాళ్ళ నుంచి నాకైతే జెంటిల్ వైబ్స్ కానీ, ఆ లవింగ్ వైబ్స్ కానీ వస్తున్నాయి. బట్ ఆ రిస్క్ వాళ్ళు తీసుకోవాలి అంటే, దానికి మీరు పుష్ చేయాల్సుంటుందండి. ఎలా అంటే వాళ్ళని ఫోర్స్ చేసి కాదు, మీరు వాళ్ళనుకుంటుంది కాదు. మీరు వేరు. మిమ్మల్ని హర్ట్ చేస్తే వాళ్ళు లైఫ్ అంతా కూడా రిగ్రెట్ అవుతారు అని వాళ్ళకి తెలిసేలా మీరు చేయాల్సుంటుంది. అంటే ఇక్కడ ఒక థర్డ్ పార్టీ ఏదైతే మీకోసం చెప్తున్నారో మీరది కాదు అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలా చెయ్యాలండి. లేకపోతే వాళ్ళే మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకొని, మీ పరంగా వాళ్ళు తప్పుగా అనుకుంటుంటే మీరది కాదు అని చెప్పి చూపించుకోవాల్సుంటుంది. అంటే మీరు అనుకోవచ్చు అవన్నీ మేమెందుకండి ప్రూవ్ చేసుకోవాలి, మా గురించి మాకు తెలుసు కదా! అంటే ఇక్కడ ఈ వ్యక్తి మీకు ఇంపార్టెంట్ అయితే అవన్నీ మీరు చేస్తారండి. లేదు ఈ వ్యక్తితో మాకేం పని అని అనుకుంటే అవన్నీ అవసరం లేదు. సింపుల్. బట్ ఈ వ్యక్తి కానీ నిజంగా చెప్తున్నాను కదా! మిమ్మల్ని ట్రస్ట్ చేసి ఒక్క స్టెప్ కానీ ముందుకు వేస్తే మీ లైఫ్‌లోని న్యూ బిగినింగ్స్ అనేవి జరుగుతాయండి ఈ వ్యక్తితోని. అది ఎంత బాగుంటుందంటే వీళ్ళు మిమ్మల్ని చాలా బాగా ట్రీట్ చేస్తారు. ఈ కార్డ్ చూస్తే నాకు అర్థమవుతుంది. ఒక యాక్టివ్ ఎనర్జీ అనేది ఫీల్ అవ్వగలుగుతున్నాను నేను. సో, నాకు అర్థమైందేంటంటే వాళ్ళ నుంచి మీకు అంటే ఆ ఫాదర్‌లీ లవ్ కానీ, ఆ ప్రొటెక్షన్ కానీ, లేకపోతే ఆ రెస్పెక్ట్ కానీ దొరుకుతుంది అని చెప్పొచ్చండి. చాలా జెంటిల్‌గా ఉంటుంది వాళ్ళ లవ్ అనేది. కేరింగ్ కానీ ఇవన్నీ బాగుంటాయండి. సో, ఈ థర్డ్ పార్టీ వాళ్ళు అందుకే ఈ వ్యక్తులు వీక్‌నెస్‌తో ఆడుకుంటున్నారని చెప్పొచ్చు. వాళ్ళేంటంటే ఈ వ్యక్తి దగ్గర అది ఫీల్ అయ్యారండి. సో, దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తిని వాళ్ళు కూడా హోల్డ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ఒకవేళ థర్డ్ పార్టీ లేకపోయినా సరే ఈ వ్యక్తులకేంటంటే ఆ నెగటివిటీ పోవట్లేదు. వన్స్ ఆ నెగటివిటీ పోతే మాత్రం మీకైతే వీళ్ళు ఆ రెస్పెక్ట్ ఇచ్చి చాలా చూసుకుంటారని మాత్రం నేను చెప్పగలనండి. బట్ ఏదైనా సరే అంతవరకు కొంత ఛాలెంజెస్ అనేవి మీకు క్రియేట్ చేస్తుంటారు వీళ్ళు. అంటే మరి ఇంకేంటో కాదు ఈ వ్యక్తులు కొంచెం బర్డెన్‌లా అనిపిస్తుంటారు. మీకెక్కడా కూడా హోప్ లేనట్టుగా అనిపిస్తుంటది. వీళ్ళు మారుతారు, లేకపోతే థింగ్స్ ఏదో బెటర్ అవుతది అనే ఆ ఫీలింగ్ రాదండి. చాలా కాంప్లికేటెడ్‌గా అనిపిస్తుంటది. ఇంకా ఇంకా ఈ సిట్యుయేషన్స్ అనేవి వర్స్ అయిపోతాయి అని మీరు ఫీల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వీళ్ళేంటంటే మీకు పర్టిక్యులర్‌గా ఏం అపకారం చేయరు. బట్ ఇలాంటి ఫీలింగ్ రావడం అనేది మీకెలా ఉంటుందంటే చాలా టార్చర్‌లా ఉంటుందన్నమాట. సో, చూద్దాం అసలు మీకు యూనివర్స్ ఇంకా ఏం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్.
సో, ఈ విషయంలోనేంటంటే మీకు పేషెన్స్ అవసరం అండి. మీరేంటంటే ఈ వ్యక్తికి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి అని రష్ అయిపోయి ఏం చేసినా సరే థింగ్స్ వర్కౌట్ అవ్వవు. దానికి రీజన్ ఏంటంటే యూనివర్స్ మిమ్మల్ని ఎలా ముందుకు తీసుకువెళ్తే మీరు అలానే వెళ్ళాల్సిన పరిస్థితి. మీరేంటంటే మీ ఓన్ స్టోరీని రాసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ లేదు. అలా అని చెప్పి మీరేంటంటే సైలెంట్ అవ్వాల్సిన పని కూడా లేదండి. మీతో మీరు ముందు హానెస్ట్‌గా ఉండండి. మీకసలు ఏం కావాలో తెలుసుకోండి. ఈ రిలేషన్‌షిప్‌లో ఈ వ్యక్తి మీకేం ఆఫర్ చేయాలి అని మీరు కోరుకుంటున్నారో అర్థం చేసుకోండి. దాని ప్రకారం యాక్ట్ చేయండి. సైలెంట్‌గా ఉండాల్సిన అవసరం అయితే ఏం లేదండి. అంటే ఇక్కడ ఇంకేంటో కాదు, యూనివర్స్ మీకు తెలుసుకోమంటుంది. మీకేం కావాలి? ఏం దొరికితే మీరు హ్యాపీగా ఉంటారు? ఇలా మీరు ఎప్పుడైతే ఇవన్నీ తెలుసుకుంటారో, ఈ ఫేజ్ అనేది ఒక ఎండ్‌కొస్తుందండి. అంటే తెలుసుకున్న తర్వాత యాక్షన్ కూడా తీసుకోవాలి. నేనిక్కడ మీకు ముందే చెప్పాను. ఈ వ్యక్తి కానీ ఒక స్టెప్ కానీ ముందుకు తీసుకుంటే, రిస్క్ చేసి మిమ్మల్ని ట్రస్ట్ చేస్తే డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్ అనేది బెటర్ అవుతుంది. అండ్ ఈ వ్యక్తిలోనేంటంటే మీరు ఒక కొత్త వ్యక్తిని చూస్తారు అని నేనే చెప్పాను. సో, దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఇప్పటి వరకు ఈ వ్యక్తి విషయంలో మీరు రష్ అయిపోయి ఏం చేసినా సరే థింగ్స్ వర్కౌట్ అవ్వలేదండి. ఆర్ మీరు ఏ యాక్షన్ కూడా తీసుకోలేకపోయారని కూడా చెప్పొచ్చు. బట్ ఇప్పుడేంటంటే ఈ వ్యక్తి నుంచి మీకేం కావాలి? లేకపోతే మీరసలు ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు? లేకపోతే ఈ వ్యక్తి మీకేమి ఇవ్వాలి అని మీరు అనుకుంటున్నారు? ఇలా అన్నీ ఆలోచించుకొని ఈ వ్యక్తికి మీరేంటంటే ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుందండి. లైక్ ఏంటంటే మీ ట్రూ సెల్ఫ్ అనేది వాళ్ళకి చూపించుకోవాలి. ఇంతవరకు ఏంటంటే వాళ్ళు మీ ట్రూ సెల్ఫ్‌ని చూడలేదు. మీరు ఏంటి రియల్‌గా అనేది వాళ్ళకి తెలీదండి. సో, ఇది మీరు ఎప్పుడైతే చూపించడం స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఎప్పుడైతే మీలోని ఆ అదర్ సైడ్ అనేది కనిపిస్తుందో, అది వాళ్ళకి బాగా నచ్చుతుందో డెఫినిట్‌గా ఈ సిట్యుయేషన్స్ కానీ లేకపోతే ఇప్పుడు మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఇవన్నీ ఒక ఎండ్‌కొస్తాయండి. వచ్చి థింగ్స్ అనేవేంటంటే బెటర్ అవుతాయి. ఈ వ్యక్తితో మీ రిలేషన్‌షిప్ అనేది బెటర్ అవుతుంది అని చెప్పొచ్చు. సో, ఒకసారి థింక్ చేయండి. అసలు మీరింకా ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? మీరెంతవరకు చేయగలరు ఏదైనా? ఇలా ఒక క్లారిటీ తెచ్చుకోండి. డెఫినిట్‌గా మీరు అనుకుందే జరుగుతుందండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ వైట్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తి మీకు అపకారం చేయాలనుకుంటున్నారా? ఎందుకు? అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? లేకపోతే అపకారం చేయాలి అనుకోవట్లేదా? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ థర్డ్ కార్డ్ సెట్ వాళ్ళకి ఎప్పుడు అంటే కార్డ్స్ చూసినా సరే చాలా డిఫరెంట్‌గా ఉంటుంటాయండి వీళ్ళ ఎనర్జీస్. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, ఈరోజు కూడా ఈ కార్డ్స్ నుంచి నాకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైబ్స్ వస్తున్నాయి. అదేంటంటే, మీకు ఈ వ్యక్తులు అపకారం చేయడం కాదు కానీ, ఈ వ్యక్తులకి మీరెక్కడ అపకారం చేస్తారో అని భయపడ్డారండి వాళ్ళైతే మాత్రం. అంటే ఈ వ్యక్తులు ఎలా ఫీల్ అయ్యారు అంటే, మీరు టాక్సిక్ అని ఫీల్ అయ్యారు. సో, అలా ఫీలయ్యి వాళ్ళు భయపడి, వాళ్ళేంటంటే ఒక సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యాలి అని అనుకోవడం అయితే నిజమండి. పాస్ట్‌లోని మీరు కానీ ఈ వ్యక్తి బిహేవియర్‌ని చూసినా, లేకపోతే వాళ్ళు మాట్లాడే మాటలు చూసినా సరే డెఫినిట్‌గా మీరిది ఫీలయ్యి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నాకు క్లియర్‌గా అర్థమవుతుంది ఏంటంటే, ఈ వ్యక్తి మీకు భయపడ్డారండి. మీరెక్కడ వాళ్ళకి ఏ బ్యాడ్ థింగ్స్ చేస్తారో, లేకపోతే మీరు టాక్సిక్ అని చెప్పి, మీకు వేరే ఇల్ ఇంటెన్షన్స్ ఉన్నాయి అని చెప్పి ఈ వ్యక్తులు ఫీల్ అవ్వడం అయితే నిజమండి. సో, వాళ్ళు అలా ఫీల్ అయ్యి మీతోని ఏదైనా ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి అంటే భయపడ్డారు. అండ్ మీరు ఎప్పుడు వాళ్ళకి ఏదైనా ఒకటి ఆన్సర్ చేయమన్నా, లేకపోతే మీరు ఎప్పుడు వాళ్ళ నుంచి ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేసినా సరే, అది వాళ్ళు మీకు చేయలేదు అని చెప్పొచ్చు. అంటే వాళ్ళు ఆ స్టెప్ తీసుకోవడానికి భయపడ్డారు. ఆర్ మీకోసం వాళ్ళు చేంజ్ అవ్వాలి. కొన్ని అంటే మార్పులు చేసుకోవాలి వాళ్ళ లైఫ్‌లో అంటే వాళ్ళకి భయం వేసిందండి. దానికి రీజన్ అంటూ ఏం లేదు. బట్ మీరు ఇల్ ఇంటెన్షన్స్‌తో ఉన్నారని వాళ్ళు ఫీల్ అవ్వడం జరిగింది. సో, అందుకే అలా జరిగిందండి. ఈ వ్యక్తులేంటంటే మిమ్మల్ని నమ్మలేదని చెప్పొచ్చండి. అంటే ఎందుకు నమ్మలేదు అంటే వాళ్ళు ఒకటే ఫీల్ అయ్యారు. ఈ వ్యక్తిని మనం ఏంటంటే పైపైనే చూసాం. వీళ్ళ గురించి కొంతే తెలుసు. బట్ మనకేంటంటే అంతా తెలీదు. ఇంకా వీళ్ళలో ఏదో ఉండే ఉంటది. లేకపోతే ఒక డిఫరెంట్ పర్సన్ వీళ్ళలో ఉన్నారు అని ఈ వ్యక్తులు ఫీల్ అవ్వడం అయితే నిజమండి. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే మీరు వీళ్ళకి మిస్టీరియస్‌గా అనిపించారు. మీరెంత ఓపెన్ అప్ అవుతున్నా సరే వాళ్ళకేమనిపించిందంటే అది మీ ట్రూ సెల్ఫ్ కాదు అనిపించింది. మీరింకేదో మీరేంటంటే ప్రిటెండ్ చేస్తున్నారు, లేకపోతే యాక్ట్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యారు. ఆర్ వాళ్ళ ఇంట్యూషన్ కూడా
వాళ్ళకి అదే చెప్పింది అని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనా సరే ఈ వ్యక్తికి మీ మీద ఏంటంటే ఒక డౌట్ ఉంది. వాళ్ళు చూసే వ్యక్తి వేరు, మీరు వేరు అని చెప్పి. సో, ఇలా వీళ్ళకేంటంటే మీ మీద ఒక నెగెటివ్ ఫీలింగ్ ఉండడం, లేకపోతే మీరు వాళ్ళకెక్కడ అవన్నీ క్రియేట్ చేస్తారు అనుకోని వాళ్ళేంటంటే మిమ్మల్ని దూరం పెట్టడం. అండ్ ఇప్పుడు ప్రెజెంట్‌లో కూడా వీళ్ళ పరిస్థితి ఏంటంటే, వాళ్ళ నీడ్స్ ఏంటి? వాళ్ళకసలు మీ నుంచి ఏం కావాలి? లేకపోతే మీకసలు వాళ్ళ నుంచి ఏం కావాలి? మీరేం కోరుకుంటున్నారు అని చెప్పి ఆ వ్యక్తులు భయపడుతున్నారండి. అంటే ఈ మాట నేనెందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఎవరికైనా సరే భయం వేసిందనుకోండి, వాళ్ళేం చేస్తారు? దానికి సొల్యూషన్ వెతుక్కుంటారు. కొంతమంది ఏం చేస్తారు? వాళ్ళకి భయం వేస్తే, వాళ్ళే ఇనిషియేట్ చేసి ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవాలి అనుకుంటారు. ఆ సాల్వ్ చేసుకున్న వే ఎలా ఉంటుందంటే, కొంత పీస్‌ఫుల్‌గా ఉంటుంది. బట్ ఈ వ్యక్తులు ఎలా అంటే, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అనుకుని మీకు ప్రాబ్లమ్స్ తీసుకురావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే నేను ఇంకా క్లియర్‌గా మీకు చెప్తాను. అదేంటంటే, ఒకవేళ కానీ ఈ వ్యక్తులు మీరు ఇలానే ఒక టాక్సిక్ పర్సన్, లేకపోతే మీరు వీళ్ళకి బ్యాడ్ చేస్తారు అని కానీ, ఇదే భయం కానీ వాళ్ళకి ఎక్కువైపోతే, వీళ్ళేం చేస్తారు అంటే మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి చూస్తారండి. మీ లైఫ్‌ని ఏంటంటే రూయిన్ చేయడానికి చూస్తారు. అంటే ఎందుకలా అంటే, వాళ్ళ భయం వల్ల వాళ్ళేంటంటే మీకు బ్యాడ్ థింగ్స్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ టైప్ నేచర్ అనమాట వీళ్ళది. సో, వాళ్ళేంటంటే మీ విషయంలోని ఏదైనా ఒకటి చెయ్యాలి అన్నా సరే ఛాన్స్ దొరకట్లేదు. లేకపోతే మీరు ఏంటి అనేది వాళ్ళకి క్లారిటీ లేదు. సో, అందుకే వాళ్ళేంటంటే ఏది అంత ఈజీగా మీకు చేయలేరేమో అని అనుకుంటున్నారు. ఇక్కడ యాక్చువల్‌గా ప్రాబ్లమ్ ఏంటంటే మీరు ఇన్నోసెంట్ అని వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు. మీరేదో టాక్సిక్ అని ఫీల్ అవుతున్నారు. సో, ఇలా టాక్సిక్ అని ఫీల్ అవ్వడం వల్ల మీకేంటంటే వాళ్ళు బ్యాడ్ థింగ్స్ చేయాలి అనుకుంటున్నారు. ఇక్కడ అది ప్రాబ్లమ్ అనమాట. సో, దీనివల్ల వాళ్ళేంటంటే అంత ఈజీగా వాళ్ళకి ఛాన్స్ కూడా రావట్లేదు అని కూడా ఫీల్ అవుతున్నారండి. అంటే వాళ్ళు యాక్చువల్‌గా మంచి వ్యక్తులు, మీరు చెడ్డ వ్యక్తులు అనే ఫీలింగ్ ఉంది కదా! సో, దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళు ఇరుక్కుంటారేమో. మేబీ మీ విషయంలోని వాళ్ళు స్లోగా కొన్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుందేమో అని చెప్పి ఇలాంటి ఆలోచనలు ఈ వ్యక్తికి ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చండి. సో, దీనివల్ల వాళ్ళేంటంటే మిమ్మల్ని ఒక పాజిటివ్ వేలో చూడలేకపోతున్నారు. పాస్ట్‌లో మీరు వాళ్ళకేం చేశారు? లేకపోతే వాళ్ళని ఎలా ట్రీట్ చేశారు? ఇవేం లేదండి. వాళ్ళు ఎంతసేపు ఎలా ఆలోచిస్తున్నారు అంటే, పాస్ట్‌లో మీరు వాళ్ళకి బ్యాడ్ థింగ్స్ చేశారు. బాగా ట్రీట్ చేయలేదు వాళ్ళని. సో, అందుకే వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఇదొక్కటేనండి వాళ్ళ మైండ్‌లో ఉన్న ఆలోచన. ఇక్కడ ఈ వ్యక్తులేంటంటే అసలు వాళ్ళ ఆలోచనలే చాలా కాంప్లికేటెడ్ అని చెప్పొచ్చు. చాలా చాలా కాంప్లికేటెడ్ మైండ్‌సెట్ ఉన్నవాళ్ళండి వీళ్ళు. సో, దీనివల్ల ఏంటంటే వాళ్ళు మీకు ఇంటెన్షనల్‌గా హర్ట్ చేయలేరు అని వాళ్ళకి క్లారిటీ ఉందండి. అంటే ఎలా అంటే, సో, ఒకవేళ కానీ మీరొక బ్యాడ్ పర్సన్ అనుకోండి. మీకు వీళ్ళేదైనా బ్యాడ్ థింగ్స్ చేయాలి అంటే మీకంటే బ్యాడ్ అయ్యి ఉండాలి. వాళ్ళది కాదు అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. వాళ్ళు గుడ్ పర్సన్స్. సో, మీకు బ్యాడ్ థింగ్స్ అనేవి అంత ఈజీగా చేయలేరు. అది వాళ్ళ ఫీలింగ్. అంటే వాళ్ళెంతో స్ట్రాంగ్‌గా ఉంటే తప్ప మీకది జరగదు అనే ఫీలింగ్ అండి. చాలా కాంప్లికేటెడ్ మైండ్‌సెట్. ఇక్కడ ఏమవుతుందంటే దీనివల్ల ఈ వ్యక్తులు మీకు పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే ఏం క్రియేట్ చేయరు కానీ, మీ నుంచి తప్పించుకొని తిరగడానికి చూస్తుంటారండి. వీళ్ళేంటంటే మీకు అపకారం చెయ్యరు. కానీ అలా అని చెప్పి మీతో సిన్సియర్‌గా కూడా ఉండరు. మీతో కనెక్ట్ అయ్యి కూడా ఉండరు. మీ దగ్గర ప్రతీదీ కూడా దాచిపెట్టడం, మీకు ఏవో కొన్ని మాత్రమే చెప్పడం, అన్నీ చెప్పకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం అలా ఉంటారండి. ఫ్యూచర్‌లోని నాకు ఈ వ్యక్తుల నుంచి ఎక్కువ అలాంటి వైబ్స్ వస్తున్నాయి. ట్రాన్స్‌పరెంట్‌గా అయితే మీ రిలేషన్‌షిప్ ఉండదు. అండ్ ఈవెన్ మీకు ఏదైనా ఒకటి తెలిసి మీరు అడిగినా సరే వాళ్ళు ఎలా అంటే చిరాకు పడుతుంటారు. విసుక్కుంటుంటారు మిమ్మల్ని. అండ్ మీరు ఒకవేళ వాళ్ళతోని ఆర్గ్యుమెంట్ చేసినా అలా చెప్పలేదేంటి? ఎందుకు చెప్పలేదు? ఇలా మీరేదైనా వాళ్ళెలా బిహేవ్ చేస్తారు అంటే, మిమ్మల్ని తిట్టడం, కొట్టడానికి రావడం, అనవసరంగా గొడవలు పెద్దవి చేసుకోవడం ఇలాంటివి చేస్తారండి. మీరంటే వాళ్ళు భయపడుతుంది ఎంత నిజమో, సో, వాళ్ళు మీరేమైనా సరే కన్ఫ్రంట్ చేయడానికి వెళ్ళినా, లేకపోతే గట్టిగా మాట్లాడినా సరే, తెగించేసి బిహేవ్ చేయడం కూడా జరుగుతుంది అని చెప్పొచ్చండి. అంటే వాళ్ళెలా ఫీల్ అవుతున్నారంటే, ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళకి వాళ్ళే విక్టిమ్‌లా ఫీల్ అవుతున్నారండి. ఈ రీడింగ్ మొత్తం నేనింత చెప్పాను కానీ, ఒక్క మాటలో చెప్పాలి అంటే అదే వాళ్ళ ఫీలింగ్. సో, ఇదేంటంటే వాళ్ళకి మైండ్‌లో ఇవి వాళ్ళు క్రియేట్ చేసుకున్నవండి. ఇలాంటి వాటికి ఎవరేం చేయలేరు. ఇది ఏంటంటే చాలా చైల్డిష్ బిహేవియర్ అనమాట. ఒక్క మాటలో చెప్పాలి అంటే అసలు మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి చాలా చాలా తక్కువ. ఈ వ్యక్తికి ఒక 30 ఇయర్స్ ఉంటే
డెఫినెట్‌గా వీళ్ళ మైండ్ సెట్ ఎలాంటిది అంటే ఒక 6, 7 ఇయర్స్ కిడ్ లాంటి మైండ్ సెట్ అనమాట. సో, దానివల్ల ఏంటంటే వీళ్ళు ప్రాబ్లమ్స్‌లోకి వెళ్ళడమే కాదు, మిమ్మల్ని కూడా వాటిల్లోకి డ్రాగ్ చేస్తారని చెప్పొచ్చు. లేకపోతే మీకు లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు అని కూడా చెప్పొచ్చండి. సో, ఆ టైప్ వ్యక్తులు వీళ్ళు. అండ్ ఇంకా చూద్దాం యూనివర్స్ అసలు మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, చెప్పాను కదండీ! ఈ వ్యక్తి వల్ల ఏంటంటే మీరు కొంత నెగటివిటీనైతే ఫేస్ చేస్తారు. దానివల్ల మాత్రం మీరేంటంటే నెగెటివ్‌గా చేంజ్ అవ్వొద్దండి. అంటే వాళ్ళు అలాంటి పనులేమైనా చేస్తుంటే అది మీకు బాగా ఫ్రస్ట్రేటింగ్‌గా ఉన్నా, ఇరిటేటింగ్‌గా ఉన్నా సరే చాలా వరకు అది కంట్రోల్ చేసుకోవడానికే చూడండి. ఎందుకంటే ఈ వ్యక్తులకి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ లేవండి. ఏది రైటు, ఏది రాంగ్ అనేది ఇంకా తెలుసుకోలేక ఒక కాంప్లికేటెడ్ మైండ్‌సెట్ అనమాట. డెఫినిట్‌గా వీళ్ళ నుంచయితే మీరు నెగెటివ్ ఎనర్జీనయితే పిక్ చేసుకుంటారు. బట్ అలా అని చెప్పి మీరేంటంటే నెగెటివ్‌గా చేంజ్ అయిపోవద్దు. ఎందుకంటే వాళ్ళకైతే తెలీదు. మీకు తెలియకపోవడం అంటూ ఏం లేదు కదా! ఈ రిలేషన్‌షిప్‌లోనైతే పాజిటివిటీ నాకు కనిపిస్తుందండి. అండ్ థింగ్స్ కూడా బెటర్ అవుతాయి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు ఈ గ్యాప్‌లో నెగెటివ్‌గా చేంజ్ అయిపోకూడదు. ఈ వ్యక్తిని ఏంటంటే మీరు బ్యాలెన్స్ చేయాల్సుంటుంది. మీకు కూడా ఎలా అనిపిస్తుందంటే డిస్ట్రాక్టింగ్‌గా ఉంటుంది. ఎందుకు ఇవన్నీను విడిచిపెట్టేస్తే అయిపోతుంది. ఈ వ్యక్తితోని ఎవరు పడతారు? ఈ హెడ్‌ఏక్ మన వల్ల కాదు. ఎలానో పడని వాళ్ళు అని అంటే అలా కూడా అనిపిస్తుంటది. బట్ ఈ రిలేషన్‌షిప్‌లో పాజిటివిటీకి ఛాన్స్ ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఛాన్స్ తీసుకోవాలి అని నేను చెప్తాను. ఇంతవరకు మీరేంటంటే వీళ్ళ విషయంలో చాలా పేషెన్స్‌తోనే వ్యవహరించారు. ఇప్పుడు కూడా అలానే ఉండండి. కానీ మీ జాగ్రత్తలో మీరుండండి. ఎందుకంటే వీళ్ళకి తెలీదు కదా! వీళ్ళేంటంటే ఆ భయానికి లేకపోతే ఏదో వాళ్ళకి జరిగిపోతది అని చెప్పి మీ దగ్గర కొన్ని చెప్పరండి. అవి మీకేంటంటే కొత్త ప్రాబ్లమ్స్‌ని క్రియేట్ చేయొచ్చు. అలా అని చెప్పి మీరు ఏదైనా గట్టిగా అడిగినా సరే ఇద్దరి మధ్యలో రిలేషన్‌షిప్ అనేది ఎలా ఉంటుంది అంటే ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో అయిపోతుంది. సో, వీళ్ళనేంటంటే చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సుంటుందండి. కాంప్లికేటెడ్ పర్సన్స్ కదా! సో, మీరు డీల్ చేసినప్పుడు కూడా ఎలా అంటే ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని డీల్ చేయాల్సుంటుంది. ఏదైనా ఒక ఇష్యూ కానీ ఉంటే. ఇవన్నీ నాకెందుకు ఈ వ్యక్తిని నేను విడిచిపెట్టేస్తే ఏ హెడ్‌ఏకు ఉండదు అనంటే అది మీ ఇష్టమండి. ఎందుకంటే అల్టిమేట్‌గా ఈ వ్యక్తి వల్ల మీరు సఫర్ అవుతున్నప్పుడు ఏంటంటే మీరే డెసిషన్ తీసుకోవాలి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. మీ సిట్యుయేషన్స్ గురించి మీకు ఇంకా క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.